హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. మా ఆంధ్రాలో సంక్రాంతి ఎంత స్పెషల్లో అందరికీ తెలిసిందే. అందుట్లో పిండి వంటల్లో ఒక రకమైన పిండి వంట ఈ గులాబ్ పూలు. ఈ గులాబ్ పూలు ఇది ఎలా చేయాలో చెప్పే ముందు మీరు మీ పిండి వంటలు ఏం చేస్తారో నాకు కామెంట్ చేయండి. అన్ని పిండి వంటల్లో చాలా ఈజీ సింపుల్గా చేసే పిండి వంట అండి గులాబ్ పూలు అనేది. ఒక 3 ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. అప్పటికప్పుడు అనుకున్నా సరే కలుపుకొని ఒక గంట 2 గంటలు నానబెట్టుకుని వేసేసుకుంటే చాలా చక్కగా వస్తాయి. ఎలా వేయాలి, ఎలా కలపాలి, ఏమేమి కలపాలి అనేది మనం చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. చూస్తున్నారు కదా, ముందుగా నేను ఒక కేజీ మైదా పిండి అయితే తీసుకున్నానండి. అది కేజీ ఉంటుంది. ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను కాబట్టి కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను. ఇంకొక కేజీ బియ్యం పిండి అండి, సమానంగానే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, అందులో వేసేసాను. ఇప్పుడు ఈ 2 వేసేసిన తర్వాత కేజీ పంచదార అండి. ఒక్కొక్కసారి మనం మిక్సీ కట్టు కూడా వేసుకోవచ్చు టైం లేదనుకుంటే కనుక, కానీ పంచదార త్వరగానే కరిగిపోతుంది కాబట్టి నేను మిక్సీ అయితే కొట్టలేదు. ఇది కూడా కేజీ అండి. 3 ఒకసారి మంచిగా కలిసేలాగంతా కలిపేసుకోవాలన్నమాట. ఫస్ట్ 3 కేజీ అండి. పంచదార కేజీ, మైదా కేజీ, అలాగే బియ్యం పిండి కూడా కేజీ అనమాట. ఈ 3 మీరు ఎంత క్వాంటిటీ చేసినా సరే 3 సమానంగా తీసుకుంటే గులాబ్ పూలు అనేది చక్కగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు యాలకులు 10 ఒక 12 అన్న తీసుకుందామండి, కేజీ కాబట్టి. పంచదార కొంచెం వేసుకుని మిక్సీ కొట్టుకున్నాను. చూస్తున్నారా, చేతిలో వేసుకున్నాను. ఈ మొత్తం సరిపోతుంది. టేస్ట్ బాగుంటుందండి ఇందులో యాలక్కాయ పొడి వేయడం వల్ల. ఇవి సరిపోతాయి. ఇప్పుడు ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మనం తగినంత వాటర్ అనేది కలుపుకుందాం. వాటర్ అయితే ఎక్కువే పడతాయండి. మనం ఇది కొంచెం పలచగానే కలుపుకోవాలి. బాగా తిక్కుగా కలుపుకునేలా కాదు, కొంచెం పలచగానే కలుపుకోవాలి. ఎందుకంటే గులాబ్ పువ్వు అనేది మంచిగా వస్తుంది అనమాట. మీరు తిక్క అయినా సరే దాని నుంచి ఆ సెట్రం నుంచి గులాబ్ పువ్వు అనేది విడదు. ఎలా కలుపుకోవాలి ఎలాగా అనేది నేను చూపిస్తాను చూడండి. నాకు దాదాపుగా 1.5 లీటర్ కన్నా ఎక్కువే పట్టినాయి. చూస్తున్నారా, హ్యాండ్తో అలా కలుపుకున్న తర్వాత అలా ఉండాలి. మనకి చేయి చూసారా, అలా అంటున్నప్పుడు ఎలా వస్తుందో చేతికి పట్టుకొని అలా జారాలి. అలా సరిపోతుంది. అలా ఒక గిన్నెలో కొంచెం తీసుకొని అది సట్రాలు అనేది నూనె కూడా బాగా కాగాలి. నూనె ఎప్పుడు కూడా వేడిగా ఉండాలి. అవి కూడా బాగా కాలాలి. కాలిన తర్వాత దీంట్లో వేసుకొని అలా గులాబ్ పువ్వు వేసుకోవాలన్నమాట. సట్రము వేడిగా ఉండాలి, నూనె వేడిగా ఉండాలి. అప్పుడే మీ గులాబ్ పువ్వు అనేది చాలా ఈజీగా దాని నుంచి రిమూవ్ అవుతుంది. ఎప్పుడైనా అలా పుల్లతో కొంచెం లాగాలి తప్ప అత్తమాటలు వస్తుందంటే కొంచెం వాటర్ కలపాలి అని అర్థం. ఇలా నాకు చూసారా ఎంత ఫ్రీగా రిలీజ్ అయిపోతుందో దాని నుంచి, అలా రావాలన్నమాట. గులాబ్ పూలు అనేది చాలా ఈజీగా వేసుకొని పిండి వంట అండి. చాలా టేస్టీగా ఉంటాయి, త్వరగా కూడా అయిపోతాయి. సట్రం అనేది వేడెక్కాలి కాబట్టి గులాబ్ పూలు వేసేటప్పుడు ఒకదాంతో కాకుండా ఇలా 2 ఉంటే కనుక ఒకటి వేసేలోగా ఇంకొకటి వేడెక్కుతూ ఉంటుందండి. మనకి పని కూడా బాగా త్వరగా అవుతున్నట్టు ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ కంగారు పడకుండా ఉంటాము. అది కాకపోతే గులాబ్ పువ్వు అనేది అలాగా మడతడిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, వీడియోలో ఒకటి అయ్యింది. అలా మీకు చూపించడానికి నేను అలా చేశాను. ఇంకొకటి, మీరు అలాగా అది వేడెక్కపోతే కనుక గులాబ్ పువ్వు అనేది రూపురేఖలు మారిపోతాయి అన్నమాట. మీరు కరెక్ట్గా ఆ వేడెక్కితేనే వస్తుంది. ఇది మట్టికి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలా 2 ఉంటే మీకు పిండి వంటకం ఈజీ, త్వరగా అవుతుంది. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.